గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్రానికి ఇది ఈ రోజు మన మధ్య ఉంది. అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు విశ్వనాథ్ గారు ఉన్నారు, పెద్దలు మంత్రి గారు ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది కార్యకర్తలందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ మధ్య ఎక్కువ సమయం తీసుకోలేదు సార్. కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలో ఈరోజు కలిసి కట్టుగా రేపు రాబోయే ఏ కార్యక్రమాలైనా చేయడానికి మీ నాయకత్వంలో సిద్ధంగా ఉంది అనేటువంటి మాట చెప్పడంలో మనమందరం ఏ సందేహం లేదనేటువంటి విషయాన్ని ఒక్కసారి చేతులెత్తి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు షబ్బీర్ గారు కానీ ఇతర పెద్దలు కానీ కరడు కట్టిన కాంగ్రెస్ నాయకులు ఈ రోజు మన మధ్య ఉన్నారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ గత ఎన్నికల్లో భూపత్ రెడ్డి గారిని, సుదర్శన్ రెడ్డి గారిని, అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఇంకా ముగ్గురు కాంగ్రెస్ శాసనసభ్యులను మనం గెలిపించుకున్నాం. కానీ రేపు రాబోయేది మన అందరి యొక్క పునాది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దలు ఏ ఆదేశం ఇస్తారో ఆ ఆదేశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఏ విధంగా పనిచేస్తున్నారో ఆ విధంగా పనిచేయడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంగా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో మనమందరం కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో కైవసం చేసుకుందామా? ఒక్కసారి గట్టిగా చేసుకుందామా? कांग्रेस पार्टी यदि हमारे जिले को कई कारपोरेशन दिए आप, वैसे ही कई लोगों को डायरेक्टर दिए और पीसीसी प्रेसिडेंट बनाए। आपका बहुत बहुत धन्यवाद करते हैं। लेकिन सबकी एक ही सोच है, एक हमारे को मंत्री की यहाँ पर सख्त जरूरत है। थैंक यू वेरी मच।